ఎట్లుందమ్మా మరి రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉందా లేదా మరి? నాకేం మంచిది, బస్సులు బంద్ చేయండి, ఆడపిల్లలకు బస్సులు బంద్ చేయండి. బస్సులు బంద్ చేసి చచ్చిపోతున్నాం అంటే చెప్తున్నా. బస్సులు బంద్ చేసి చదువుకున్న పిల్లలకు స్కూల్ పిల్లలకు ఫీజు కట్టిపోయింది, అది మంచిగా ఉంది. అంటే మరి ఆడపిల్లలకు మంచి జరగాలి, ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి ఫ్రీ బస్ పెట్టిండు కదా. ఫ్రీ బస్ వద్దే వద్దు, ఎక్కేతానే బస్ వస్తలేడు, దిగేతానే బస్ తీస్తలేడు. బర్రె ఎత్తుకొని పోతే కింద పడుతున్నారు, ఒకరికి చేతి తిరిగిపోతున్నాయి. బస్సులు బంద్ చేసింది, టికెట్ ఆడపిల్ల మొబైలానికి 20 ఇంటే సరిపాటు చేసింది. సరే అట్లా చేయమని గవర్నమెంట్ చెప్తున్నా. బస్సులు వస్తున్నాయి చక్కగా లేవు, బస్సులు చక్కగా లేవు. ఈ కాలం మీద ఆపుతున్నారు, బర్రె ఎత్తుకొని నడిచిపోతున్నారు, నడిచి వస్తున్నారు. ఆ బస్సులు బంద్ చేయాలి, మాకు ముందు బంద్ చేయాలి. ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు కదా, వస్తున్నాయా? వస్తలేవు, వస్తలేవు. ఇంట్లో అత్తుంటే అత్తకు 2500 అత్తకు లేవు, కోళ్ళకు లేవు, ఎవరికి లేవు, ఎవరికి లేవు. బస్సులు బంద్ చేయాలి. 200 వచ్చి 200 అయితే వస్తాయన్నాడు, వస్తాయి కానీ అయితే బస్సులు అయితే బంద్ చేయాలి. గవర్నమెంట్ మాస్టర్ రాళ్ళు మొత్తుకుంటున్నారని బంద్ చేయాలి. అంటే ప్రభుత్వం మంచిగా ఉందని చెప్పేసి ఊళ్ళలో మహిళలు అనుకుంటున్నారంట, మరి దీని గురించి ఏం మాట్లాడతాం మరి? ఎవరు అంటలేరు, ఎవరన్నారు? మేమే విడి మీద వచ్చి మాట్లాడతాం, మా అడవిలో మాట్లాడతాం. బస్సులే బంద్ చేయాలి మొత్తం. చేతులు మొక్కలు ఇరిగిపోతున్నాయి. స్కూల్ పిల్లల ఫీజులు బంద్ చేసి సగం సగం కట్టండి, సగం సగం బంద్ చేయండి, అట్లనే బతారు. ఉన్న పిల్లలనే బతాం. అంటే మీ ఇంట్లో ఆయనకు పెన్షన్ వస్తుందా అమ్మ? సరిగా నాకే వస్తా పింఛన్, నా మాట ఆయన వస్తుంది. నాకు ఎంత? 2000 వస్తుంది. 2000. మరి 2000 పెన్షన్ 4000 చేస్తా అంటే ఓటేసినావు, మరి వస్తుందా? 4000 లేదు, లేదు. నేను చెప్తున్నా, మా ఆయన చచ్చిపోయిన 2000 పింఛన్ వస్తున్నా చెప్తున్నా. 4000 లేదు, 4000 ఇస్తా అంటేనే కదా ఓటేసింది. 4000 ఇస్తా అంటే వేసినా, అయితే ఇస్తున్నాం కానీ 4000 కూడా లేవు కదా. మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉండే? కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా ఉండేనా మరి? అప్పుడే మంచిగా ఇప్పుడు అప్పుడే మంచిగా సార్, ఇప్పుడు మంచిగా. అప్పుడేం చేసిండు ఆయన మరి? అప్పుడేం చేసిండు అంటే బస్సులు అన్నా కదా, ఇంకా 10 బస్సులు ఎక్కిడిచిండ్రు. ఇప్పుడే బస్సులు ఎగరిస్తుంటే దిగనిస్తుంటారు, ఎక్కడిస్తారు దిగనిస్తారు. వచ్చే పైసలు భూమిలో కనబడ్డాయి, అలానే బతికిరా. కేసీఆర్ పండుగలకి చీరలు ఇచ్చిండని చెప్పేసి అన్నారు, మరి ఇప్పుడు వస్తున్నాయా? చీరలు లేవు, బర్రెలు లేవు. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మరి? పరిపాలన అంటే ఇప్పుడు మాకైతే నడిచేది నడిపిస్తున్నాడు, ఇంకా అనుకున్న పనులు ఇంకా కాలేవు. ఆయన చేస్తున్న పనులు ఇంకా చేయనే లేడు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండు కదా, మరి 6 గ్యారంటీలో మీకు ఎంతవరకు బస్సు ఒకటి అమలు అయిపోయింది. ఇంకా కతిమది ఇప్పుడు ఇది రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు ఇంకా అమలు అవుతున్నది. మళ్ళా రేవంత్ రెడ్డి గారు పోయి అప్పు తీసుకోమని రుణమాఫీ అని అవి తీసుకోమన్నాడు. తీసుకున్న వాళ్ళు పరిచయం అయ్యారు, తీసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారు. అందరికి రుణమాఫీ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది కదా, మరి జరిగింది అందరికి రుణమాఫీ? అందరికంటే అందరికి ఏం జరగలేదు, కొంతమందికి జరిగింది. 60-70 వేలు ఉన్న వాళ్ళకి జరిగిందంట. 60-70 వేలు అంటే 2 లక్షల వరకు అందరికి రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి దీన్ని ఏ విధంగా అంటాం? అవి అయితే ఇంకా చేయలేడు, అమలు కాలేదు. అది వాళ్ళు అనేది చెప్పేది చెప్తున్నారు కానీ ఇక్కడ అవేది వేరే రకం. అంటే ఇప్పుడు రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఇస్తా ఉంది గతంలో, ఇప్పుడు చూసుకున్నట్టయితే 12,000 ఇస్తా ఉంటుంది. మరి ఇప్పుడు రైతులు ఏమంటా ఉన్నారు మరి ఊర్లలో? రైతులు ఇప్పటికైనా కానీ ఆశనే వదిలించుకున్నారు. వాళ్ళు ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే, మేము చేసుకునేది చేసుకుంటాం అన్నట్టు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిండు ఖచ్చితంగా వస్తాయి అన్నట్టుగా అట్లా భరోసా లేదు ఇప్పుడు. ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయిందంట. నమ్మకం పోయింది, మరి ఇస్తాన్న ఇవ్వలేడు ఇంతవరకు. చేస్తాన్న పనులు కాలేవు, అందు గురించి ఆ విధంగా మాట్లాడుకుంటూ. ఇప్పుడు వృద్ధులకు కానీ ఇప్పుడు ముసలిళ్ళకి కానీ పెన్షన్ 2,000 ఉన్నది 4,000 చేస్తా అన్నాడు, 4,000 ఉన్నది 6,000 చేస్తా అన్నాడు కదా. మరి ఇవన్నీ పెంచిండా మరి? పెన్షన్లు అనేవి పెంచిండా? పెంచలేడంట, అవి వాళ్ళకు తెలుసు వచ్చిన వాళ్ళకు. సో మరి గతంలో ప్రభుత్వం ఎట్లా ఉండే, మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఈ ప్రభుత్వం అంటే ఆ గతంలో ఉన్న ప్రభుత్వం ఏదన్నాడో అది కరెక్ట్ నెరవేర్చిండు. ఈ ప్రభుత్వం అంటున్నాడు కానీ ఇంతవరకు నెరవేర్స్తలేడు. మరి ఏదన్నాడో అది నెరవేరిస్తే మరి ఎందుకు ఓడిపోయిండే కేసీఆర్? మరి కేసీఆర్ ఇక అది ఏమో ఇక మనకేం తెలుసు కానీ మన ఎవరిదైనా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వస్తే ఇంకా బాగుంటది అన్నట్టుగా చూసిర్రు, మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తలేదు. మరి ఎందుకు నిలబడ్డది? ఆ నిలబడ్డాడు గెలిచినవాడు కరెక్ట్ పనులు ఇవి అవుతున్నాయా అయితలేవా అని చెప్తలేడు. మరి ఆ టీవీలలో ఇస్తున్నది అంతా ఉత్త జూటానే. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా? నా ద్వారా ఏంది, నువ్వు అన్న పనులు నెరవేరిస్తే చాలు అంతే.